హలో ఎవ్రీవన్ 2.0 ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది రియల్ లైఫ్లో మనం ఇది ఆల్మోస్ట్ కొన్నిసార్లు ఫేస్ చేసి ఉంటాం కూడా. అలాంటి ప్రాబ్లం ఇది. సో స్కిప్ చేయకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది, చూడు. సో ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 925 లాంగ్ ప్రెస్డ్ నేమ్. ఓకే, సో డిస్క్రిప్షన్ ఒకసారి చూసేద్దాము. యువర్ ఫ్రెండ్ ఈస్ టైపింగ్ హిస్ నేమ్ ఇంటూ కీబోర్డ్. ఓకే, మన ఫ్రెండ్ లైక్ మన వాడి పేరుని కీబోర్డ్లో టైప్ చేస్తున్నాడు. Sometimes when typing a character, the key might get long pressed and the character will be typed one or more times. కొన్నిసార్లు ఆబ్వియస్గా మనకి జరుగుతూ ఉంటుంది. ఒక టైప్ చేయబోతుంటే లైక్ లాంగ్గా ప్రెస్ చేసేయచ్చు, మల్టిపుల్ వాల్యూస్ లైక్ అదే క్యారెక్టర్ మల్టిపుల్ టైమ్స్ వచ్చేయచ్చు, అవునా? సో ఇక్కడ ఏంటంటే మన టాస్క్, యూ ఎగ్జామ్ ద టైప్డ్ క్యారెక్టర్ ఆఫ్ ద కీబోర్డ్, రిటర్న్ ట్రూ ఇఫ్ ద పాసిబుల్ దాట్ ఇట్ వాజ్ యువర్ ఫ్రెండ్స్ నేమ్ విత్ సమ్ క్యారెక్టర్స్ పాసిబుల్ ఇన్ అండ్ బీయింగ్ లాంగ్ ప్రెస్డ్. ఓకే, సింపుల్గా ఏమంటున్నాడు అంటే, నీకు రెండు స్ట్రింగ్స్ ఇస్తాను. ఒకటి వాడి యాక్చువల్ నేము, ఇంకోటి వాడు అన్ఫార్చునేట్గా టైప్ చేసిన నేము. అది కరెక్ట్ అవ్వచ్చు, లేదా బై మిస్టేక్ లాంగ్ ప్రెస్డ్ కూడా అవ్వచ్చు, లేదా సమ్ ఎక్స్ట్రా క్యారెక్టర్ని కూడా టైప్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నీ టాస్క్ ఏంటంటే ఆ రెండు ఈక్వల్గా కాదా, అంటే లాంగ్ ప్రెస్ చేసిన బట్ స్టిల్ వ్యాలిడా కాదా అని చెక్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు, నేమ్ వచ్చేసి అలెక్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏం టైప్ చేశాడు, AALEEX. సో ఇలా టైప్ చేస్తుంటే వాడు ఏంటి, ఏ అనేది మిస్గా లాంగ్ ప్రెస్డ్ అయిపోయింది, అవునా? సో స్టిల్ ఇది వ్యాలిడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ మళ్ళీ లాంగ్ ప్రెస్ అయ్యే ఛాన్స్ ఉందా, ఉంది. సో స్టిల్ ఇది వ్యాలిడ్. సో ఎక్స్, ఈ రెండు ఈక్వలా కాదా, ఈక్వల్. బట్ బిఫోర్ దట్, ఇప్పుడు చెప్పంగానే నీ మైండ్లో ఏదైతే స్ట్రైక్ అయిందో దాన్ని అలానే ఉంచు. దాంట్లో కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది, నేను చెప్తాను అదేంటో. అది ఇప్పుడే తెలిసిపోయింది ఇంకో టెస్ట్ కేసు చూడంగానే. ఏంటిది, సెకండ్ టెస్ట్ కేసు చూడు, SAEED. ఇక్కడ ఏముంది, SSAAEDD. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ ఏంటి, ఓకే ఎస్ ఒకసారి వచ్చింది. ఓకే, ఇక్కడ బై మిస్టేక్ 2 టైమ్స్ రిపీట్ అయింది, ఒకటి తీసుకున్నా. నెక్స్ట్ ఏ 2 టైమ్స్ రిపీట్ అయింది, బై మిస్టేక్ లాంగ్ ప్రెస్ అయింది 1 or more times. సో ఐ హ్యావ్ టేకెన్ వన్. నెక్స్ట్ ఈ ఒకసారి వచ్చింది. నెక్స్ట్ డి బై మిస్టేక్. సో మళ్ళీ ఒకటి తీసుకుందాం. ఈక్వల్ అయిందా, లేదు. ఎందుకు, ఇక్కడ ఈ అనేది 2 టైమ్స్ యాక్చువల్గా రిపీట్ అయింది, కానీ ఇక్కడ ఈ అనేది ఒకసారి రిపీట్ అయింది. సో ఇందాక ఎప్పుడైతే నేను ఎల్ఎక్స్ ఎగ్జాంపుల్ చెప్పానో, AALEEX, నీ మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్ ఏంటి, ఏముంది, సపోజ్ 3 సార్లు రిపీట్ అయినా, అప్పటిదాకా రిపీట్ అయిన దాన్ని నేను యూనిక్గా అనుకుంటా, నెక్స్ట్గా దాన్ని 1 అనుకుంటా, మళ్ళీ ఎన్నిగా తీసుకున్నా 1 అనుకుంటా, మళ్ళీ ఎన్ని రిపీట్ అవుతున్నా 1గా తీసుకుంటా. అలెక్స్ వాడు చెప్పాడా, వాడిచ్చిన టైప్ చేసిన నేమ్లో యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, లేదా యూనిక్గా ఉంటాయి, పక్కనే ఈక్వల్గా ఉంటాయి అని. వాట్ ఇఫ్ అలాంటి డేటానే ఇక్కడ మనకి SAEED ఉంది. వాడు టైప్ చేసిన ఇక్కడ SAAA అండ్ దెన్ EEDD ఉంటే ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా డి ఉంటే ఉంటే మరి ఇది కరెక్టా కాదా, కరెక్ట్. కానీ మనం నువ్వు ఆలోచించిన అప్రోచ్కి ఏమైంది, మల్టిపుల్ ఎస్ ఉన్నాయి. సో మళ్ళీ అన్ని డబుల్ అనుకుంటే 2 సార్లు ఏనా అనుకుంటావు, కన్ఫ్యూజ్ అవుతావు. కాబట్టి ఐ విల్ టేక్ సమ్ మోర్ థింగ్. ఇక్కడ ఇప్పుడు ఏంటి, ఓకే గ్రూప్ ఆఫ్ ఎస్ని ఐడెంటిఫై చేశా, ఐ విల్ మేక్ 1. గ్రూప్ ఆఫ్ 2ని ఐడెంటిఫై చేశా, ఐ విల్ మేక్ 1. గ్రూప్ ఆఫ్ ఈని ఐడెంటిఫై చేశా, ఐ విల్ మేక్ 1. గ్రూప్ ఆఫ్ డీని ఐడెంటిఫై చేశా, ఐ విల్ మేక్ 1. మరి ఈక్వలా కాదు. కానీ ఇదే లాంగ్ ప్రెస్ దాంతో వాడు చేసిన నేను ట్రూ రిటర్న్ చేయొచ్చు. ఎందుకంటే సపోజ్ ఇక్కడ మల్టిపుల్గా రిపీట్ అయింది, ఇక్కడ ఒకటే ఉంది, ఒకటి తీసుకున్నా. మల్టిపుల్గా 2 రిపీట్ అయినాయి, ఇక్కడ ఒకటే ఉంది, ఒకటి తీసుకున్నా. కానీ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సి 2 తీసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ ఇంకో ఈ ఎక్స్ట్రా ఉన్నా, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 కన్నా ఎక్కువ ఉన్నాయి. సో స్టిల్ అది వ్యాలిడే. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 డీలు ఉన్నాయి, స్టిల్ తీసుకున్నా. స్టిల్ ఫామ్ అయింది. ఇలా ఇస్తే ఫామ్ అయింది అంటే ఇక్కడ ఎందుకు ఇది, ఒక ఈ లేకపోవడం వల్ల, వాడిచ్చిన టెస్ట్ కేసులు ఇక్కడ ఈ ఒకటి తగ్గడం వల్ల టైపుల్లో ఎందుకు రాంగ్ అయింది. అంతేగాని ఇచ్చిన దాంట్లో యూనిక్ సెట్ ఆఫ్ కాంబినేషన్స్ తీసుకొని నేను చేసేస్తా అంటే కాదు. ఓకే,
మరి ఈ ప్రాబ్లం ఈజీ ట్యాగ్ అన్నాడు, వామ్మో దీన్ని ఎలా చేయాలి? ఇక్కడేమో 1, 2 కాదు 4, 5 రిపీట్ అవుతా ఉండొచ్చు. అంటే సింపుల్‌గా ఏ దాని తర్వాత ఎల్ ఈ దాని తర్వాత నచ్చినన్ని సార్లు, దాని తర్వాత చివర్లో ఇంకోటి కూడా రావచ్చు. వేరేది కూడా రావచ్చు. మరి ఇప్పుడు దీనికి ఏమైద్ది? ఫాల్స్ అయిద్ది. మరి ఇక్కడ డి తీసేస్తే ట్రూ అయిద్ది. మరి ఇంత పెద్దదాన్ని ఎలా హ్యాండిల్ చేయాలిరా నాయనా అని అనుకుంటే ఇట్స్ ఈజీ. ఏంటి? ఒకసారి మనము క్లియర్‌గా ఆలోచించి చూద్దాము. సో దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్‌గా మన బోర్డ్‌లోకి తెచ్చేసుకుందాము. దీన్ని ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ఇక్కడ ఇలా కాకుండా ఇంకొంచెం బెటర్‌గా తీసుకుందాం. ఇంకొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా. ఏ ఏ ఏ ఏ అండ్ దెన్ మేబీ విల్ టేక్ 3 మోర్ అండ్ దెన్ ఇక్కడ ఇంకో ఈలు ఉన్నాయి అండ్ దెన్ ఫాలోడ్ బై చాలా మిస్ టైప్‌గా అయిపోయినాయి అనుకుందాం ఇలా. ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తావు? యాక్చువల్‌గా దీంతో ఈ నేమ్ అనేది వచ్చిద్దా రాదా? వచ్చిద్ది. సో ట్రూ, వి నీడ్ టు రిటర్న్ ట్రూ. కానీ ఇంత దాన్ని ఎలా చెక్ చేయాలి? ఓకే. ఒకసారి చూద్దాం ఎలా. ఏమన్నా మెథడ్స్ అప్లై చేయొచ్చా? మెథడ్స్ అప్లై చేయొచ్చు. నాకు ఐడియా వచ్చింది. ఎలా చెప్తా. సపోజ్ ఇక్కడ EX ఉంది అనుకుందాం ఇలా. ఏం చేయొచ్చు? ఇందాక మనకు వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ నేను ఏదన్నా చంక్ ఆఫ్ డేటా ఉంటే అది పక్కదానికి ఈక్వల్ కాకపోతే ఎన్నిసార్లు వచ్చింది అనేది చూసుకుంటా. ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి. సో ఈ స్టార్టింగ్ నుండి ఒక్కసారన్నా ఉందా? ఉంది. ఫైన్. నెక్స్ట్ దానికి వెళ్తా. ఇది నెక్స్ట్ దానికి ఈక్వల్ కాదు అంటే ఒకసారి రిపీట్ అయింది. నిజంగా మరి ఇక్కడ కూడా ఒకసారి రిపీట్ అయ్యేది ఏమన్నా ఉందా? అంటే ప్రీవియస్గా ఎక్కడుందో అక్కడ దాన్ని ఆపేసి చెక్ చేసుకోవడం అంతా చేస్తానని అనుకుందాం. నెక్స్ట్ ఎల్ వచ్చింది. ఓకే, కష్టపడ్డాను, రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏముంది? ఈ నెక్స్ట్ సబ్గా ఎంత వరకు ఉంది? 2 ఉన్నాయి. సో నెక్స్ట్ ఎక్కడైతే ఆపుకున్నానో సంహవ్ ఆపుకున్నాను అనుకుందాము, లేదా మళ్ళీ ఫస్ట్ నుండి సంహవ్ ఆపుకున్నాను అనుకుందాం. సో ఇక్కడ నేను 2 ఈజీగా గెట్ చేయొచ్చా? చేయొచ్చు. చేశా. నెక్స్ట్ ఏముంది? ఎక్స్ ఉంది. ఎక్స్ ఉందా? ఉంది. చేయొచ్చు. ఇదంతా ఇంత హెవీ ప్రాసెస్గా సాల్వ్ చేసే కన్నా అంటే ఆపి ప్రీవియస్గా ఎక్కడుందో గెట్ చేసి ఎక్కడెందో చేసుకొని ఎంత కాకుండా వై డోంట్ వి యూజ్ సింప్లీ ఇక్కడ 2 పాయింటర్ మెథడ్. అదేంటి చూద్దాం. సపోజ్ ఇక్కడ నా ఫస్ట్ పాయింట్ ఇక్కడ అండ్ ఇందులో కూడా ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఏం చేయాలి? ఏ ఈక్వల్ అయితే ఇక్కడున్న పాయింట్ ఇక్కడున్న పాయింట్ అండ్ ఐఎమ్ రైటింగ్ ఓవర్ దే. ఇక్కడ నేను ఎలెక్స్ అని రాస్తున్నా సో దట్ క్లారిటీ ఉంటుంది కాబట్టి. సో ఏ ఇక్కడ ఉంది, ఇక్కడది ఈక్వల్ అయ్యింది అంటే డెఫినెట్గా నేను నెక్స్ట్ చెక్ చేయొచ్చా? నెక్స్ట్ క్యారెక్టర్ చెక్ చేసేసి ఇక్కడ కొంచెం క్రూషియల్ పాయింట్ వస్తుంది చూడు. అంటే మనం రియల్గా చెక్ చేసేది కూడా అంతే. అదే ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళచ్చు. కానీ నెక్స్ట్కి వెళ్ళింది అంటే దిస్ కెన్ బి ద కేస్. అంటే వాట్ ఎవర్ ద వాల్యూ ఇట్ హ్యాస్ ప్రెజెంట్ ఓవర్ దేర్ that 2 కేసెస్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. 1, 2 అంటే ఈ పర్టికులర్ ఏదైతే క్యార్ ఉందో ఆ క్యారెక్టర్కి 2 క్యారెక్టరిస్టిక్స్ ఉండొచ్చు. ఒకటి ఏంటి? ఇట్ కెన్ బి ఆఫ్ న్యూ క్యారెక్టర్ విచ్ ఎవర్ ఇట్ హ్యాస్ టైప్డ్. రెండోది ఏంటి? దాట్ కెన్ బి ద సేమ్ క్యారెక్టర్ వాట్ ఎవర్ మిస్టేకన్లీ లాంగ్ ప్రెస్డ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఆఫ్ కోర్స్ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? సపోజ్ ఎప్పుడైతే ఈ 2 డేటా ఈక్వల్ అయినాయో నేను ఆఫ్ కోర్స్ పక్కకి పెట్టేస్తా. పక్కకి పెట్టిన తర్వాత మళ్ళా ఈ 2 డేటా ఈక్వలా కాదా అని చెక్ చేస్తా. ఈక్వల్ కాలా. ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఏ ఉంది. వాట్ మైట్ బి ద రీజన్? ఐదర్ ఆ 2 డేటానే ఈక్వల్ కాలేదు, లేదా ఇక్కడున్న డేటా ప్రీవియస్ దానికి మ్యాచ్ అయింది కాబట్టి ఈక్వల్ కాలా. అవునా కాదా? ఇక్కడ ఏంటి? ప్రీవియస్ దానికి మ్యాచ్ అయింది. ఆఫ్ కోర్స్ మరి లాంగ్ ప్రెస్గా ప్రీవియస్ దానికి జరిగిందంటే డూ ఐ నీడ్ టు కన్సిడర్ దిస్ పార్ట్? లేదు. సో ఇక్కడున్న ఎల్ ఏదైతే ఇక్కడ ఎల్కి మనం పాయింట్ చేస్తున్నామో అది అంతే ఉంచి ప్రాబ్లం దేనివల్ల? ఇక్కడ లాంగ్ ప్రెస్ అయిన దానివల్ల ఇక్కడున్న దాన్ని జరుపు.
మళ్ళా చెక్ చేయి. ఈ రెండు ఈక్వలా? కాదు. మరి ఇది ఇక్కడున్న పాయింట్ ఇక్కడున్న పాయింట్ ఈక్వలా? అవును. అవునంటే దాని మీనింగ్ ఏంటి? లాంగ్ ప్రెస్డ్. లాంగ్ ప్రెస్డ్. లాంగ్ ప్రెస్డా కాదా? ఆఫ్ కోర్స్. సో మళ్ళా జరుపు. ఇక్కడున్నది ఈక్వలా? ఇక్కడున్నది ఈక్వలా? కాదు. ఈక్వల్ కాలేదంటే ఏంటి? ఐదర్ ఆ నెంబర్స్ ఈక్వల్ కాదు, లేదా ఇక్కడున్న వాల్యూ ప్రీవియస్ దానికి ఈక్వల్ అయింది. లాంగ్ ప్రెస్ అయ్యిందేమో. నవ్ ఐఎమ్ గోయింగ్ టు చెక్. ఈక్వలా కాదా? లాంగ్ ప్రెస్సా కాదా? ఆఫ్ కోర్స్. ఈ రెండు ఈక్వల్ అంటే డెఫినెట్గా లాంగ్ ప్రెస్ వల్ల వచ్చింది. అవునా? డన్. నెక్స్ట్ ఇప్పుడు చూడు, అయిపోయింది. ప్రాబ్లం అయిపోయింది. ఇది అర్థమైందంటే నీకు ప్రాబ్లం అర్థమైపోయినట్టే. ఈ రెండు ఈక్వలా? అవును. ఈ రెండు ఈక్వల్ అంటే కావాల్సిన ప్లేస్లో వచ్చినట్టేనా లేదా? అఫ్ కోర్స్. వాడు కరెక్ట్గానే టైప్ చేశాడు. సో రెండు పక్కన పెట్టు. ఇప్పుడు ఇక్కడున్న ఎల్ ఈక్వలా? కాదు అంటే ఆ రెండు ఏ క్యారెక్టరిస్టిక్స్ అవ్వచ్చు, లేదా ఇక్కడున్నది లాంగ్ ప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. లాంగ్ ప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. దెన్ మళ్ళా లాంగ్ ప్రెస్. అవును. మళ్ళా ఇక్కడ కాదు. ఈక్వల్ ఏంటంటే రెండు జరిపే లాంగ్ ప్రెస్. అవునా? మళ్ళా ఇక్కడ ఈక్వల్. రెండు పక్కకు వచ్చినాయి. ఈ రెండిట్లో వన్స్ ఏ ఒక్కటి పక్కకు వచ్చినా నాది ఆ చెక్కింగ్ అనే ప్రాసెస్ అయిపోయినట్టేనా లేదా? అయిపోయినట్టే. కానీ స్టిల్ నువ్వు ఇప్పుడు ఈ వాట్ ఎవర్ ద నేమ్ ఉందో దాన్ని నువ్వు ప్రాపర్గా టైప్ చేసావా లేదని చెప్పలేము. ఎందుకు? దో ఈ రెండిట్లో ఒకటి బయటకు వచ్చినా, వాట్ ఇఫ్ ఈ కేసుని తీసుకుంటే స్టిల్ ఐ హ్యావ్ సంథింగ్ టు చెక్. అదేంటి ఇక్కడ అన్ని ఎక్సే ఉంటాయి కదా అని అంటావేమో. అరే, వాట్ ఇఫ్ ఫ్యూచర్లో ఇక్కడ ఎక్స్ రెండు ఉన్నాయి, దాని తర్వాత ఇక్కడ ఏబిసిడి రాసి ఉంటే వాడు మిస్టేకింగ్గా, అప్పుడు ఇక్కడ వచ్చిన దాంతో అసలు ఈ పేరే రాదు కదా. అప్పుడు దీంతో నేను ఏ పేరు ఫామ్ చేయొచ్చు? ALEX ఏబిసిడి రాయొచ్చు. ఏబిసిడి వస్తుంది. మరి దీన్ని ఫామ్ చేయలేను. అంటే చివరి దాకా దో డేటా మొత్తం పోయినా, అంటే రెండిట్లో ఏ ఒక్క కేసు ఇదైనా కానీ ఐ నీడ్ టు చెక్ లైక్ ఆల్ ద వే. అంటే వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద థింగ్లో ఉంటే నేను చెక్ చేయాలా? ఇప్పుడేం చెక్ చేస్తా? వన్స్ ఇది బయటకు వెళ్ళిపోయిందంటే సింపుల్గా ఎక్కడైతే ఆగిందో అది ప్రీవియస్ ఎలిమెంట్కి ఈక్వలా కాదని చెక్ చేయడమా కాదా? లాంగ్ ప్రెస్సా కాదా? వీఆర్ కన్ఫర్మింగ్ అది లాంగ్ ప్రెస్సా కాదా అనేది. లాంగ్ ప్రెస్ కాకుండా ఇంకేదన్నా వాల్యూ లేదా ఇంకేదన్నా డేటా ఇక్కడ ఉంటే ప్రీవియస్కి ఈక్వల్ కాలేదు, బట్ స్టిల్ ఇది బయటకు వచ్చేసిందంటే we can't form this one. సో ఫాల్స్ రిటర్న్ చేస్తున్నా. ఇంతకు మించి ఈ ప్రాబ్లంలో ఏమన్నా ఉందా? లేదు. సో మరి దీన్ని స్ట్రైట్గా ఇంప్లిమెంట్ చేసేద్దామా లేదా? ఒకసారి చేసేద్దాము. సో ఇక్కడ నేనేం చేసుకుంటున్నా, నాకు ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి. డన్. వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నేనేంటి, వైల్ ఏ లెస్ దాన్ వాట్ ఎవర్ మై నేమ్ డాట్ లెంత్ ఉందో ఆ లెంత్ దాకా రన్ చేస్తాను, అండ్ వాట్ ఎవర్ మై బి ఉందో లైక్ b should be less than my typed dot length దాకా రన్ చేస్తున్నాను. ఈ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద ప్రాసెస్లో ఉంటే నేనేం ఎన్ష్యూర్ చేయాలి? వాట్ ఎవర్ ద నేమ్ డాట్ క్యారెట్ ఆఫ్ ఏ హ్యాస్ పాయింటెడ్ వాజ్ ఈక్వల్స్ టు మై టైప్డ్ డాట్ క్యారెట్ ఆఫ్ బికి ఈక్వల్ అయిందా లేదా అనేది చెక్ చేస్తా. ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐ వాంట్. అంటే సింపుల్గా ఏని ప్లస్ చేస్తాను, బిని ప్లస్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాలేదు అంటే ఈ ఎల్స్ కేసులో మనం ఏం రాయాలి? ఐదర్ లాంగ్ ప్రెస్ హ్యాపెన్ అయ్యిందా లేదా కంప్లీట్గా డిఫరెంట్ వాల్యూ ఏమైనా వచ్చిందా. కంప్లీట్గా డిఫరెంట్ వాల్యూ అయితే ఆన్ ద గోలో నేను తీసేయచ్చు కదా. ఆన్ ద గోలోనే అప్పటిదాకా రాసిన నా ప్రాసెస్ అంతా అయిపోయినట్టేనా కాదా? అఫ్ కోర్స్. ఏంటిది? ఇనీషియల్గానే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ డి ఉంది అనుకో. ఈ రెండు ఈక్వల్ కాలేదు అంటే అసలు రెస్ట్ ఆఫ్ ద కోడ్ ఏదున్నా మనకు అనవసరం కదా. అప్పుడు ఫాల్స్ అయినా రిటర్న్ చేయాల్సింది అంతే. ఇఫ్ ఇన్ కేస్ అలా కాదు, ఈక్వల్ అయ్యింది అంటే నేనేం చెక్ చేయాలి? ప్రీవియస్ దాంతో ఈక్వలా కాదా. ఎల్స్ కేసుకి వచ్చిందంటే ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ కాలేదు అంటే ఐ నీడ్ టు చెక్ ప్రీవియస్ దానికి ఈక్వలా కాదా అట్లీస్ట్. సో దానికి ఏం చేయొచ్చు? ఇఫ్ ఇన్ కేస్ నా టైప్డ్ డాట్ క్యారెట్ అనేది ఏదైతే ఉందో బి, అది ఈక్వల్స్ టు క్యారెట్ ఆఫ్ b-1. జస్ట్ బికాస్ వీఆర్ యాక్సెసింగ్ b-1 వీ నీడ్ టు మేక్ షూర్ b ఈక్వల్స్ టు 0 అయినప్పుడు b-1 యాక్సెస్ అవ్వకూడదు, ఎందుకంటే అప్పుడు నెగిటివ్ ఇండెక్స్కి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరగాలి? b greater than 0 అయినప్పుడు.
బి గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ అది ఈక్వల్ అయితే నేనేం చేస్తాను, ఏముంది, సింపుల్గా బీని ప్లస్ ప్లస్ చేస్తాను. లాంగ్ ప్రెస్ అయింది కాబట్టి బీని ప్లస్ ప్లస్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ అలా కాలేదు అంటే ఆల్రెడీ ఈ ఎల్సీ కేసుకి వచ్చింది ఆ రెండు ఈక్వల్ కాలేదని, ఇక్కడికి వచ్చిన తర్వాత అది లాంగ్ ప్రెస్ అంటే ప్రీవియస్గా లాంగ్ ప్రెస్ అయిన క్యారెక్టర్ వల్ల కూడా రాలేదని, అలా రాలేదంటే అది తప్పే కదా, ఫామ్ చేయలేం కదా. సో సింప్లీ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ ఫాల్స్. వన్స్ ఈ హోల్ థింగ్ అయిపోయిన తర్వాత నా ప్రాబ్లం అయిపోయినట్టు నాకు కాదు, వి నీడ్ టు ఎన్ష్యూర్ బి రిమైనింగ్ పార్ట్ ఉందా లేదా. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఓన్లీ ఈ పర్టిక్యులర్ థింగ్ని నేను కాపీ పేస్ట్ చేసి వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ బి ఇది ఏమవ్వాలి ఇప్పుడు, డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు లాంగ్ ప్రెస్డ్ వన్. అలా కాకుండా ఏ ఒక క్యారెక్టర్ అయినా ప్రీవియస్ దానికి ఈక్వల్ కాలేదు అంటే డన్ విత్ ద ప్రాబ్లం. అంటే ఓన్లీ ఈ కేసునే కాదు నేను ట్యాకిల్ చేయాల్సింది. కాపీ పేస్ట్. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, నా నేమ్ అనే ఏ యొక్క పాయింటర్ ఏది అంటే నేమ్లో ఏ పాయింట్ చేస్తున్నది డెఫినెట్గా ఏకి లెంత్కి ఈక్వల్ అయి ఉండాలి, అప్పుడు అది ప్రాపర్గా ఈక్వల్ అయినట్టే కదా. అంతా నేమ్ అనేది దీంతో నేను ఫామ్ చేయగలనేనా కదా, అఫ్ కోర్స్. అంటే సింపుల్గా ఏ ఈక్వల్స్ టు మై నేమ్ డాట్ లెంత్ అయి ఉండాలి అంతే. సో ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాము, ఏదన్నా ఎర్రర్స్ వస్తే దాన్ని ట్యాకిల్ చేద్దాము. అండ్ ఇక్కడ నేమ్ ఓకే ఫైన్, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, ఇట్స్ టీహెచ్. సో ఒకసారి మనం రన్ చేసేద్దాము. అండ్ ఈ చిన్నవి వరీ అవ్వద్దు, ఓవరాల్ కోడ్ స్ట్రక్చర్ మనది కరెక్టా కాదనేది చెక్ చేసి యాక్సెప్ట్ అయింది. ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేద్దాము. లేదు నాకు ఇంత పెద్ద కోడ్ లైన్స్ వచ్చింది, నేను మళ్ళీ ఎక్స్ట్రాగా దీన్ని నేను ట్యాకిల్ చేస్తున్నాను, నాకు ఇలా రాయడం ఇష్టం లేదు అంటే, అరే ఎలాగో బీని చివరి దాకా తీసుకెళ్లాలని తెలుసు, మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ ఎండ్ కేసు ఎందుకు, సింపుల్గా నువ్వు ఒక ఫర్ లూప్ రాయి, బి 0 నుండి అంటే టైప్డ్ అనే దాంట్లో నుండి 0 నుండి ఎన్ దాకా రన్ చేయి, దాని లెంత్ దాకా రన్ చేయి, ఇంటర్నల్గా దాన్ని మ్యానిపులేట్ చేయి. నీకు ఎవరు చెప్పారు నాలాగే రాస్తేనే కోడ్ రన్ అయిద్దని, నాకు ఇలా కన్వీనియంట్గా అనిపించింది కాబట్టి దాని తర్వాత జస్ట్ ఆ ఎడ్యుకేషన్ ట్యాకిల్ చేయడం కాబట్టి జస్ట్ ఐ హ్యావ్ మేడ్ అ కాపీ పేస్ట్ ఓవర్. నీకు అలా ఇష్టం లేదు, దీన్ని సపరేట్గా చేయాలి అని లేకపోతే అరే ఒక ఫర్ లూప్ తీసుకో, 0 నుండి టైప్డ్ డాట్ లెంత్ దాకా రన్ చెయ్యి, అలా రన్ చేస్తున్న ప్రాసెస్లో ఇంటర్నల్గా దీన్ని హోల్డ్ చెయ్యి. సో నువ్వు అలా రాసి కామెంట్ చేయి, నేను దాన్ని పిన్ చేస్తాను. ఓకే, మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఆఫ్ కోర్స్ వర్స్ట్ కేసులో ఇది చాలా పెద్దది ఉండొచ్చు, ఇది చిన్నది ఉండొచ్చు. దాని బేసిస్ మీద అంటే సింపుల్గా ఇక్కడ ALEXA ఉండొచ్చు, అండ్ ఇక్కడ అన్నీ రిపీట్ అవుతా ఉండొచ్చు, అండ్ దెన్ అన్నీ ఇంకొన్నిసార్లు రిపీట్ అవుతా ఉండొచ్చు. సో దీని లెంత్ దాకా రన్ చేయాలి, ఇది M అనుకుంటే దీని లెంత్ అని అనుకుంటే మరి బెస్ట్ కేస్ ఏమైంది అది నువ్వు కామెంట్ చేస్తావు యాజ్ యూజువల్గా. సో వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అని ఎగ్జాక్ట్గా కొంచెం కూడా చేంజ్ లేకుండా అదే లాజిక్ని పైథాన్ ఎలా రాయాలో చూసేద్దాము. ఇనిషియల్గా నా ఏబీని నేను హోల్డ్ చేసుకున్నాను, ఫైన్. సో అంటే నా ఏదైతే స్ట్రింగ్ ఉందో అక్కడ ఏ ఇక్కడ, దాని బి ఇక్కడ నేను హోల్డ్ చేసేసా. ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఆ రెండు ఈక్వల్ అయితే ఎస్ దట్ ఈస్ ద మ్యాచ్ ఐ గాట్. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఐదర్ ఆ రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి వస్తుంది, దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. కానీ ఇక్కడ ఆ ప్రీవియస్ దానికి ఈక్వల్ అంటే ఇక్కడ లాంగ్ ప్రెస్డ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, లాంగ్ ప్రెస్డ్ అయ్యవ్వడం వల్ల నెక్స్ట్ దానికి ఈక్వల్ అవ్వకుండా వచ్చే ఛాన్స్ ఉందా లేదా. సో దానివల్ల నువ్వు డైరెక్ట్గా ఫాల్స్ అవ్వకూడదు కదా. సో దట్ వీఆర్ ట్యాకింగ్ దట్ ఎక్స్ట్రా లాంగ్ ప్రెస్డ్ థింగ్ ఓవర్ దే. ఇక్కడ చేస్తున్నాను అంతే. ఓకే, వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ మిడిల్లో అయినా అలా లాంగ్ ప్రెస్డ్ కూడా కాదు, వేరే దాని వల్ల వచ్చింది అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తా. బట్ వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అయిపోయి కూడా బయటకు వచ్చింది అని అంటే, సో ఐ నీడ్ టు మేక్ షూర్ దట్ ఈ టైప్డ్ స్ట్రింగ్ అనేది కంప్లీట్గా అయ్యిందా లేదా. అవ్వలేకపోతే వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ని దాన్ని మళ్ళీ ప్రాపర్గా హ్యాండిల్ చేయడం. అంటే ఏంటి, రెస్ట్ ఆఫ్ ద థింగ్ డెఫినెట్గా దాని ముందున్న డేటాతో ఈక్వల్ అవ్వాల్సిందే. అలా కాకపోతే మనం డైరెక్ట్గా ఫాల్స్ని రిటర్న్ చేస్తాం. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేస్తున్నా ఆ వాట్ ఎవర్ ద ఏ లెంత్ అనేది ఈక్వల్ అయిందా లేదా స్ట్రింగ్స్కి. అలా అయిందంటే కంప్లీట్గా ఇక్కడ లాంగ్ ప్రెస్డ్ మాత్రమే జరిగింది, ఎలాంటి ఎక్స్ట్రా థింగ్స్ని ఎక్స్ట్రా మ్యానిపులేషన్ ఏం జరగలేదు. టైప్డ్ అనేది అంటే ఓన్లీ కీప్యాడ్ లాంగ్ ప్రెస్ మాత్రమే జరిగింది అని అర్థము. సో
ఇప్పుడు దీన్ని మనం సబ్మిట్ చేద్దాము. So see, accepted. So that's it for this video and thank you.